దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. మరొక నూతన మాసంలోకి దేవుడు ప్రవేశింపజేసి తన కృపలను మన యందు కనపరిచి ఈ విధంగా తన పరిశుద్ధ దేవాలయంలో పరిశుద్ధ దినమున స్వర్గంగా చేరి ఆయనను సన్నిధించే ఈ గొప్ప ధన్యత భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి మనమందరం రుణాస్పదమై ఉంటున్నాం. కాబట్టి ఆ గుణమైనటువంటి ఆ దేవుని ఆరాధించుటకు సేవించుటకు అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ఉంటాం. దేవుని కీర్తించు కొన్ని అర్థమైపరచు. కీర్తన పుస్తకంలో నుండి 11వ కీర్తన. చూచుచున్నాము నీ వైపు మా ప్రియాజనక, చూచుచున్నాము నీ వైపు అని పాడుచు దేవుని గణపరచు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియాజనక, చూచుచున్నాము నీ వైపు మొదటి కొట్టులో ఉన్నటువంటి మొదటి ఆరాధన క్రమము, మొదటి భాగంలో క్లుప్తంగా మనం అనుసరించుదాం. ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి గల దేవా, హృదయములు అన్నీ నీకు పట్టబాగాయి, కోరికలన్నీ తెలిసే ఉన్నాయి. ఏ రహస్యంలో నీకు దాగి ఉన్నావు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధ ఆవేశం చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచమని ప్రార్థించుతున్నాం. మా తండ్రి, నీ ప్రియ ప్రజలను నీకు సాక్షులుగా ఈ లోకంలో నిలబెట్టుకొని మా తండ్రి నీ దైవ రాజ్య విలువలను జీవిస్తూ ప్రకటించే గొప్ప సాధనములుగా మీ వారిని ఎన్నుకున్న విధానంగా నీ కృతజ్ఞత వందనాలు తెలుసుకోవచ్చు. నీ సాక్షులుగా ఈ లోకంలో నిన్ను, నీ ప్రేమను, నీ సేవను ప్రతిబింబించే గొప్ప సాధనాలై ఉండున్నాను. నీ కృప దయచేయము. చేస్తున్నాము ప్రార్థించున్నాము తండ్రి. అందరం అదేవిధంగా నిలబడి 27వ కీర్తన పల్లవి మొదటి చరణం పాడి స్తుతి గీతము ప్రభువులకు మనం పాఠోపంగా చెల్లించుదాము. కలుగులు గాక, దేవునికి మహిమ కలుగులు గాక. అలాగే మొదటి చరణం మాట కలుగులు గాక, దేవునికి మహిమ కలుగును గాక,
చెప్పిన ధర్మశాస్త్రము ప్రవక్తల సంఘటన మన ప్రభు యేసు క్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభు, అతి దేవుడకు ప్రభు. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలను. ఇది మొదటి ఆజ్ఞ. నేను మరి నీ పొరుగు వారి ప్రేమించవలన రెండో ఆజ్ఞ దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలకు ఆధారంగా ఉన్నవి. ఆయన నామమున గానం చేయుటకును ప్రార్థన చేయుటకును మనం కూడి వచ్చినాము. కాబట్టి మోపాలను మనము మౌనంగా మనం పరీక్షించుకోవచ్చు. పశ్చాత్తాపంతోను నిజమైన విశ్వాసంతోను ఆయన సమర్పించినట్టు దేవుని కృపను ఎదుగుదాము. మనం మోకరించి మౌనంగా మనం పరీక్షించుకున్నాము. మన పాపముని వాస్తవము పట్టుదలతో పశ్చాత్తాపడి ప్రేమ స్నేహం కలిగి ఇకను నేను నాకు ఆయన పరిస్థితుల మార్పులు నడచవచ్చు. వ్రత నడవడి అదొకటి నిశ్చయించుకున్న ద్వారా ఆయనతో మన సమాధానం పరచబడలేని సర్వశక్తిగా దేవుని పాపములను నియమిస్తున్నాం. అందరం కలిసి చెబుతాం. వాళ్ళని నీకు మా పొలవారిని పాపం చేసుకున్నాం. వెలుగులో బాగా చీకటి పరిస్థితి ఈ పశ్చాత్తాపం యేసుక్రీస్తు ద్వారా తన నిజంగా వారందరికీ దేవుడు అనుగ్రహించి కృపావాక్యం ఉంది. ప్రయాసపడే భాగం కొంచెం సమస్త జనారా నేను మీకు విశ్రాంతి కలిగించండి. యేసుక్రీస్తు చెప్పినాడు, దేవుడు లోకం నుంచి ప్రేమించి కాగా ఆయన తన అతిథ్య కుమారుడుగా పుట్టినవాడిని విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవితంలో ఆయన అనుగ్రహించింది. పాపం రక్షించటకు క్రీస్తు యేసు లోకములోకి వచ్చిన వార్తను నమ్మదగినది పూర్ణ అంగీకారంతో ఎవడైనా పాపం చేసిన వేళ నీతి మంత్రులైన యేసుక్రీస్తు అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతమైన విశ్వాసంతో తన వైపులకు మన వారందరికీ పాపములు క్షమించునని తన గొప్ప కనికరం వలన మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మనలను కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనం విడుదల చేసి సమస్త సద్గుణాలయందు మనం స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెళ్ళును కాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును కాక. ప్రభు మీకు తోడైండును గాక. ప్రార్థించుదాము. ఇంటికైనా సంగ్రహ ప్రార్థన చేయడం. పెంతెకోస్తు పండుగ తర్వాత 18వ ఆదివారము అంశము అనభిషక్తుల ఆదివారం. లైక్ సండే అంశము దేవుని ప్రజల సాక్ష్యం. దేవుని ప్రజల సాక్ష్యం.
ఫలములనిచ్చు దేవా, తోడేల మధ్యకు గొర్రెల వలె మమ్మను పంపిన దేవా, మేము సేవించు దేవుడవైన నిన్ను ధైర్యముగా ప్రకటించు వారముగా మమ్మల్ని బలపరచు. అపాయకరమైన గంధకముల నుండి మమ్మల్ని రక్షించు. అగ్ని గంధకములలో నీ సేవకులకు తోడుగా ఉన్నావు. మేమును యేసుక్రీస్తు యొక్క ఆత్మ ద్వారా నీ సహవాసం ఇటువంటి అపాయములను జయించటకు శక్తిని సంగమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ జీవించుతూ పరిపాలించుచున్నాను. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ఉండండి. ఈ పరిశుద్ధ దైవాలయానికి ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగములను మనం చదువుగా విన్నాము. మొదటిగా పాఠం విన్నాము. ఈ ప్రసిద్ధ ఆలయాలకు ఏర్పాటు చేయబడినటువంటి మొదటి బైబిల్ భాగం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 31వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం వరకు. రాజా తాము శత్రువు, మేషాకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములను విచారించుటకు నియమించింది. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించలేదు, తమను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటమే లేదు అని. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును, రౌద్రమును గలవాడు, శద్రకును, మేషాకును, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చారు. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లని, శద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించలేదని, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదని నాకు వినబడినది. అది నిజమా? వాకాను, పిల్లపురోగిని, పెద్ద వీణను, సింఫోనియను, విపంచికను, సకల విధములను వాద్య ధ్వనులను మీరు ఇన్ని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్ని గుండములు మీరు వేయబడు. నా చేతిలో నుండి నిన్ను విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? శద్రకును, మేషాకును, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమని, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొని. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం పొందినందున శద్రకు, మేషాకు, అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక గుండము ఇప్పటికన్నా 7 అంతలు వేడిగా చేయమని ఆజ్ఞయించారు. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని నిలవరించి శద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను, నిలుపుడు అంగీలను, పై వస్త్రములను, కత్తిన వస్త్రములను ఇయ్యకే ఉన్నపాటు నా ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమును పడవేసేది. పరిశుద్ధ గ్రంథంలో నుండి పత్రిక పరంగా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24 నుండి 28 వరకు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం
24 నుండి. అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో అను ఒక యోధుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు విద్వాంసులను లేఖనములందు ప్రవీణుడై ఉండేది. అతడు ప్రభు మార్గం విషయమైన ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొని వాడైనను యేసును గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడ ఆరంభించింది. ప్రిస్కిల్లా విని అతను చేర్చుకొని దేవుని మార్గము అది పూర్తిగా అతని విషదపరిచింది. తర్వాత అతడు అక్కడకు బోధించినప్పుడు అతన్ని చేర్చుకునే వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు రాశారు. అక్కడికి వచ్చేట విశ్వసించిన వారికి చాలా సహాయం చేశారు. యేసే క్రీస్తు అనే లేఖనం ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదము బహిరంగంగా గట్టిగా ఖండించి వచ్చాడు. వందనము ఓ దేవా వందనము ఓ దేవా వందనము ఓ దేవా వందనము. వచ్చే సందర్భంలో శివుల వలిగా పరిశుద్ధ సువార్త పాఠం. నేటి పరిశుద్ధ దినం కంటే ఏర్పాటు చేయబడిన సువార్త పాఠముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము మొదటి 20 వచనాలు చదువుగా వింటున్నాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము మొదటి వచన ప్రారంభము. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొని మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానం అవునుగాక అని మొదట చెప్పుని. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలిచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. ప్రతివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి. అందులో నున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే నిలిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకొనడని చెప్పుడి. ఆ పట్టణము గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజిన, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందరు. అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల గతి ఓర్వదగినదై ఉండును. ఓ కపెర్నహూమ, ఆకాశం మటుకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదు. మీ మాట వినువాడు నా మాట వినును. మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడిచినవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడట చూచిరి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాము. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరును పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుదని వారితో చెప్పారు. ఇంతవరకు చదవవలసిన సువార్త పఠనం సరే.
ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి సంబంధిత కూర్చోవలసింది మనం చేయించుకుంటున్నాం. దేవుని యొక్క స్వరం వినుటకు మళ్ళా మనము సిద్ధపరచుకోవచ్చు. కీర్తన పుస్తకంలో నుండి 346వ కీర్తన మనము పాడదాము. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యం ఇచ్చేదాన్ని పాడదాము. చివరి చరణము పాడుతుండగా సంబంధం కూడా లేచి నిలబడవలసిందిగా కూరపడిచి ఉన్నారు. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యం ఇచ్చే సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన విని సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రాకించెనను సాక్ష్యమిచ్చేదా. నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో రక్షణ కాలము నా పైన కలదు నలకును ప్రేమలకును ప్రేమ చేయలేను వాద కులకు బోను నాకదేల నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చెదా మన స్వామి పౌరగును మిత్రుడనుచు ప్రాణమొసగి లేచెననుచు పాపములు క్షమించుననుచు ప్రభుని విశ్వసించుడనుచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. చోరులైన చారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు పూర్ణితో రక్షించునంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. దయచేసి సంబంధికులు కూర్చోవలసిందిగా మనం చేయవచ్చున్నారు. కృపామయుడమైన మా దేవ, మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధ ఆదివార దినమున నీ పరిశుద్ధ దేవాలయంలో సంఘంగా చేరి పరిశుద్ధ లేఖనంలోని సత్యములను గ్రహించుటకు మేము అన్వేషిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని, జ్ఞానమును, నడిపింపును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక శక్తుల ఆదివారముగా మేము ఆచరిస్తూ మా ప్రభువా నీ దివ్య నామమునకు సాక్షులుగా ఉండి నేను మహిమపరచుట ఎట్లు అని మేము ఆలోచన చేయించి ఉండగా నీ గొప్ప మర్మములను గ్రహించుటకు నీ శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ చల్లని వెలని స్వరం వినగలిగిన ఆత్మీయ చెవులను, హృదయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తద్వారా నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో నిన్ను ప్రతిబింబించ
జీవితాలు జీవించటకు నీ సహాయం దయచేయమని మాతో మాట్లాడమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన ఈ ఆదివార శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక మాసంలో, అక్టోబర్ మాసంలో మొదటి ఆదివారమున ఈ విధంగా సంఘంగా చేరి దేవుని సన్నిధించుట, ఆరాధించుట గొప్ప భాగ్యం. ఎందుకంటే దినదినము లెక్కించుకునేటటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుడు సజీవుల లెక్కలో ఉంచి తన జీవం గల నామమును కీర్తించే గొప్ప వాక్యమును దేవుడు ఇచ్చినందుకు మనం దేవునికి రుణస్థులమై ఉన్నాము. ఈరోజు దక్షిణ ఇండియా మనకి ప్రకారం చాలా చక్కని అంశం లేటి సండే, అనభిషక్తుల ఆదివారం. అంటే అభిషేకం లేకుండా లేపిగా ఎలా దేవుని యొక్క సంఘంలో సాక్షులుగా ఉండాలి అనేటటువంటి అంశమును మనం ధ్యానిస్తున్నాం. అంశం ఏంటంటే విట్నెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజల సాక్ష్యం. ఒక కాయిన్కు ఏ విధంగా రెండు సైడ్స్ ఉంటాయో, దక్షిణ ఇండియా సంఘంలో దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో, దేవుని యొక్క రాజ్య స్థాపనలో ఒకవైపు అభిషక్తులు, ఇంకొక వైపు అనాభిషక్తులు. Church of South India is a great church which respects two sides. On the one hand, the ordained ministry, on the other hand, non-ordained ministry. ఎందుకంటే ప్రాముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం మీరు చూస్తే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగును ప్రకటించుటకు ఏర్పరచబడినటువంటి వారును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. From this the great doctrine comes, priesthood of all believers. మార్టిన్ లూథర్ గారు చెప్పినటువంటి గొప్ప సాక్ష్యం, priesthood of all believers. ఒక అభిషక్తుల మీదనే ఆధారపడి దేవుని యొక్క సంఘము రాజ్య స్థాపన కాదు. priesthood of all believers. Even the believers also very important, an extension of God's kingdom. అని ఆ యొక్క గొప్ప సిద్ధాంతమును ఏర్పరిచి సంఘములను పురికొల్పి దేవుని యొక్క రాజ్య స్థాపనలో ముందుకు వెళ్ళే గొప్ప సంఘాలను నిర్మించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. ఈవెన్ దక్షిణ ఇండియా సంఘం బిలీవ్స్ ఇన్ దట్ డాక్ట్రిన్. అందుకనే ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాము, లేటి సండే ఆచరిస్తూ ఉన్నాము. లేటి సండే దేవుని ప్రజల సాక్షి. లేటి అనేటటువంటి పదాన్ని మనం తీసుకున్నట్లయితే గ్రీక్లో లావోస్ అంటే కామన్ పీపుల్. కొత్త నిబంధనలో చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరిచినప్పుడు 2 రకాలైన గుంపులు ప్రజలు ఉన్నారు. ఒకటి ఏంటంటే లావోస్, ఇంకొక పదం ఏంటంటే ఓక్లోస్. ఎలా అంటే లావోస్ అనగా ఆర్గనైజ్డ్గా ఉన్నటువంటి సమూహం. కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు జన సమూహము చాలా తొందర చేయించు ఉన్నది, గుంపులుగా ఉంటుంది సువార్త పాఠం. అది ఆక్లోస్ అంటే ఒక ఆర్గనైజ్డ్గా లేకున్నటువంటి సమూహము. కానీ ఇక్కడ కామన్ ప్రజలే లావోస్ అంటే, కానీ ఒక ఆర్గనైజ్ చేయబడినటువంటి వారుగా ఉంటున్నట్టు అని మనం నూతన నిబంధనలో మనం గమనించవచ్చు. Non-ordained people, persons, laity.
ఒకటి ఏంటంటే అభిషక్తుల మమేకమై దేవుని యొక్క పరిచర్యలో సాగేటటువంటి వారు. ఇంకో విధంగా చెప్పాలంటే లేచి ఆర్ పార్ట్నర్స్ ఇన్ గాడ్స్ మిషన్. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఫార్మ్లీ బిలీవ్స్. అందుకనే ప్రతి చిన్న ఒక సంఘం నుంచి సినాడ్ మట్టుకు కూడా కొలాబరేషన్ ఆఫ్ క్లర్జీ అండ్ ద లేజీ. దేవుని యొక్క రాజ్య స్థాపనలో గురువర్గంతో మమేకమై భాగస్వామ్యులుగా దేవుని రాజ్యమును స్థాపించేటటువంటి వారే లేజీ అని దక్షిణ ఇండియా సంఘం యొక్క విశ్వాసం. Partners in God's mission, ministry and polity. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మిషన్ అండ్ మినిస్ట్రీ ఇస్ గుడ్. ఇంకొకటి కూడా ప్రాముఖ్యమైనది ఉన్నది, దీన్ని చాలా సార్లు ఎంఫసైజ్ చేయడం మర్చిపోతూ ఉంటాము. పాలిటీ, పరిపాలనలో భాగస్వామ్యులు. That's why we have at the local level the pastoral committee, which under the chairmanship of the chairman look into the local governance. ఏంటి అంటే ఉద్దేశం, మమేకమై గురువర్గంతో పాటు దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క రాజ్య ప్రకటన చేయాలి. క్వాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడే వచ్చేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమస్య. క్వాలిటీ బికమ్ పాలిటిక్స్. ఈవెన్ పాలిటిక్స్ ఆర్ గుడ్. చాలా మంది రాంగ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. పరిపాలనలో భాగము. చాలా మంది ఎవరు నా పరిచయాలు నేను చూశాను. I want to be there. I want to be the committee. I want to be, good aspiration. For what? It's not the status. Not to show up that you are something in the church. It is to be an instrument, an extension of God's kingdom. If that is the intention, it's a right aspiration, my dear brothers and sisters. నా జీవితంలో నా పరిచయాల్లో చూశాను చాలా మంది want to be something. If it is part of God's kingdom, extension of God's kingdom, quality, it is fine. దానికి కూడా ప్రాముఖ్యంగా ఉండవలసినటువంటి లక్షణాలు గుడ్ స్పిరిచువల్ ఫౌండేషన్. పిల్లరా, చాలాసార్లు మన అస్పిరేషన్స్ ఉంటాయి, కానీ లే పీపుల్గా we need to have spiritual foundation. చాలాసార్లు ఈ పాలిటీలో ఇది అవసరం. ఒకవేళ లేనట్లయితే మీరు నిర్మించుకోవాలి. ఆస్పిరేషన్కి తగ్గట్టుగా దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి అనుభవాలలో మీ జీవితాలను నిర్మించుకోవాలి. అప్పుడు దేవుడు యొక్క సంఘంలో వాడబడేటటువంటి సాధనాలుగా మీరు ఉంటారు. చాలా నేను ఎవరిని గమనించాను, they do not know. By looking at secretary and all others who are in the pastor committee, I want to become. It's nice aspiration. For what? అది నేను గమనించాను. For what? దేనికి? దానికి కావాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయా? If not, will yourself. అక్కడ అది తప్పితే నా అనుభవంలో నేను గమనించినటువంటిది ఏంటంటే there will be chaos and disorder in the church. This day I have to tell these things, dear brothers and sisters. Laity ministry is very important, but right aspiration, right spiritual foundation, right faith, affirmation అనేటివి ఉండాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. Living witness to God.
దేవుని యొక్క సంఘంలో పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండుట, క్వాలిటీలో పాలిభాగస్తులుగా ఉండడము. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ దట్ యు ఆర్ రిప్రజెంటింగ్ గాడ్, ద ఆల్మైటీ గాడ్. ఇట్స్ a great privilege and you need to have calm and commitment for that great mission. అతిథుగా ఏదో చూసి ఉబ్బిపోవడం కాదు, దానికి కావాల్సినటువంటి ఆ ఓరియంటేషన్. చైల్డ్హుడ్లో సండే స్కూల్ నుండి తరగతితో పొందినటువంటి వారైనా రైట్ ఫౌండేషన్ కావాలి. చాలాసార్లు చూశాను, చాలా పిల్లలకు సంఘంలో ఉంటారు, వాక్యం చదవాలంటే రాదు, ప్రార్థన చేయాలి. బట్ దే వాంట్ టు బి దేర్. వాట్ సార్ట్ ఆఫ్ ఆస్పిరేషన్ ఇట్ ఈస్? యు టెల్. ప్రార్థన రావాలి, వాక్యము చదవాలి, అవసరమైతే వాక్యము ప్రకటించేటటువంటి తరబియత్తులో నీకు రావాలి. Then you aspire. I want to tell young people, you are the future leaders and the lazy leaders in the church. Please build yourselves into this orientation. ఎందుకంటే నేను నొక్కి వాక్యాన్ని ఇస్తూ ఉన్నాను, ఈ అనుభవం లేకపోతే సంఘంలో నాయకత్వం సరైనటువంటి పరిస్థితిలో ఉండదు. If there is no right spiritual foundation, there will be definitely absolutely problems in future leadership. దేవుని యందు ప్రేమైనటువంటి వారు, ఇవి సవాళ్ళు. ఏంటంటే లేఖి పరిచర్యలో సాక్ష్యంలో ఉన్నటువంటి ఇంటెన్షనాలిటీని గమనించాలి. ఇంటెన్షన్ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇంటెన్షన్ ఏంటంటే లేఖి మినిస్ట్రీలో ఉంటే నేను వాట్సాప్ కమిటీలో ఉంటాను, తర్వాత గ్రూప్లో ఉంటాను, తర్వాత సినార్లో ఉంటాను. ఇస్ దిస్ ఇంటెన్షన్? చాలా మందికి నేను గమనించాను, ఏ ఇంటెన్షన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇంటెన్షన్, నాట్ ద హోల్ ఇంటెన్షన్. ఏంటి అంటే నా అనుభవం నుంచే చెప్తున్నాను పిల్లలు, ఏంటంటే ఇదే ఉద్దేశం. కానీ దేవుని యొక్క సంఘంలో నా వంతుగా ఒక సాక్షిగా, ఒక సాధనముగా నేను వాడబడి, నేను పరిచర్యలో నేను పాల్గొనాలా. I want to be in extension of God's kingdom. ఒక గ్రామంలో నేను వాక్యాన్ని ప్రకటించటకు నేను వెళ్తాను అయ్యగారు అని చెప్పినాడు, చాలా తక్కువ ఉన్నాను. అందుకనే ఎలక్షన్స్ రాగానే కలిగి ఉంటుంది సంఘం. ఎందుకు? You haven't brought up in right spiritual foundation. ఇక్కడ కూడా చెప్పాలి, దేవుని సంఘము కొందరు ఎన్నుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇంకొందరు వీళ్ళు ఎలా పనిచేస్తారో మేము చూస్తాం. నాన్ కోఆపరేషన్. ఇస్ ఇట్ రైట్ as lately trained అండర్స్టాండింగ్? సంఘంలో చూసాం కొందరైతే సంవత్సరం దాకా దేవుని గుడికే లేదు. I don't know if you have such kind of experiences in the church, but I witnessed. పిల్లరా, ఇది లైటీ మినిస్ట్రీలో సాక్ష్యంలో ఉన్నటువంటి సవాళ్ళు. I am reminding you that these are the challenges ahead of us. ఎలా అయిపోయిందంటే సంఘాల్లో ఎలా లీడ్ మీన్స్ ఏంటంటే టు బికమ్, చాలా మంది టు బికమ్ ట్రబుల్ మేకర్స్. నా పదం దాని వాడి అపోజిట్ అయినటువంటి పౌలు కలకీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం నుంచి చదవండి. చాలా దేవుడి యొక్క సంఘమును పరిచర్యను కుంటుపరిచేటటువంటి సాధనాలు అవుతున్నారు. వెరీ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది చర్చ్. To become political troublemakers. చాలాసార్లు నేను చూసి దుఃఖపడుతుంటాను. కొన్ని సంఘాల్లో ట్రబుల్ మేకర్స్ అని ఎందుకు అపోజిట్ పౌలు యొక్క పదాన్ని ఎందుకు వాడాలంటే
dragging the glorious church, the glorium, the church into the court of law. దేవుని యొక్క సంఘమును లౌకికపరమైనటువంటి చట్టసభలకు ఇచ్చేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి న్యాయకత్వం వచ్చినటువంటి సంఘాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. These are great challenges in lady ministry. దేవుని సంఘమా, ఇది సరి అయినటువంటి ఓరియంటేషన్ ఉన్నటువంటి నాయకత్వము విట్నెస్ కాదు. ఎక్కడో తప్పు జరిగింది. There was a wrong orientation of God's mission and ministry. చాలా నేను నా యవన ప్రాయంలో సేవకు వచ్చే ముందు కూడా భయంకరమైన పరిస్థితులను చూసి వచ్చాను. నేను మినిస్ట్రీకి వెళ్ళే ముందు ఏంటి అని అంటే, అసలు మినిస్ట్రీ చేయొచ్చా, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మినిస్ట్రీకి రావడం అవసరమా? That challenge I faced. But God spoke to me. ఏంటంటే, నా కుమారుడా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిలబడి ఇలాంటి పరిస్థితులను సవాళ్ళను ఎదుర్కొని చట్టం పెట్టేటటువంటి వారు ఎవరు? మరి I took it as a challenge. I dedicated myself to the ministry. ఇది నా అనుభవంలో లే మినిస్ట్రీలో ఉన్నటువంటి సవాల్. ఇలాంటి సవాళ్ళు ఇప్పటికీ అప్పుడు నేను 20 సంవత్సరాల క్రిందట మొదలు పెట్టినటువంటి నా పరిచర్యలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దేవుని ప్రజల సాక్ష్యము ఎలా ఉండాలి? ఇలాంటి సవాళ్ళ మధ్య how can the people of God become a great witness? What is the main purpose of witness? ఇంకో ప్రాముఖ్యమైనటువంటి ఏంటంటే, what is the cost of witness? What is the fruitfulness of witness? సాక్ష్యం యొక్క ఫలం ఏంటి? ఆ సాక్ష్యం యొక్క విలువ ఏంటి? ఆ సాక్ష్యం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని ప్రజలు దీన్ని గ్రహించేటటువంటి వారిగా ఉండాలి. దేవుని యందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు సంఘంలో లేడీ ఎలా ఉన్నారంటే వెరీ ఎక్స్పర్ట్స్. వివిధమైనటువంటి ఫీల్డ్లో, జ్యుడిషియరీలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, మెడికల్ ఫీల్డ్లో కానీ, సేవాపరమైనటువంటి ఫీల్డ్లో కానీ ఆ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఆ యొక్క తలాంతులను, ఆ యొక్క వనరులను దేవుని యొక్క సంఘము క్షేమము నిమిత్తమై, దేవుని యొక్క రాజ్య ప్రకటన నిమిత్తమై వాడినట్టయితే దేవుని సంఘము అభివృద్ధి చెందడమే కాదు, దేవుని సువార్త ప్రకటించబడుతుంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎలా ఉండాలి ఒక సాక్ష్యం అని అంటే, ఇది నాణ్యతతో కూడినటువంటి మస్ట్ బి క్వాలిఫైడ్ విట్నెస్. చాలా సార్లు క్వాంటిటీ మనం చూస్తూ ఉంటాం, అది మనలాంటి దేశంలో ఎక్కువైపోయిన సంఖ్య. బట్ ఐ ప్రిఫర్ ఆల్వేస్ ద క్వాలిటీ. ఈవెన్ గాడ్ వాంట్స్ ఎ క్వాలిటేటివ్ విట్నెస్. అంత మాత్రమే కాదు, సాక్ష్యంలో అనుభవంతో కూడినటువంటి సాక్ష్యం. అంత మాత్రమే కాదు, ఆ సాక్ష్యం సృజనాత్మకతతో క్రియేటివిటీతో కూడినటువంటి సాక్ష్యం, ఆత్మ నింపుదలతో కూడినటువంటి సాక్ష్యం, విశ్వాసంతో నిండినటువంటి సాక్ష్యం. ఇది దేవుని ప్రజలు సాక్ష్యము వీటిపై ఆధారపడాలి. చదవనటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12 నుంచి 30 వచనాలు చదవగా మనం విన్నాం. సాక్ష్య జీవితంలో, దేవుని ప్రజల సాక్ష్య జీవితంలో ఉండవలసినటువంటి లక్షణములు, the spiritual qualities in witnessing God, ఏమై ఉండాలో ఇక్కడ
దేవుని యొక్క భక్తులు వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలాంటిది అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మనం చూసినప్పుడు వారి సాక్ష్యం ఎలా ఉంది? అభిషిక్తులు కాదు వారు, అనభిషిక్తులుగా బబులోను యొక్క సంస్థానంలో ఒక చెరపట్టబడినటువంటి యువకులు. ఆ యొక్క బబులోను సంస్థానంలో హెచ్చించబడినటువంటి వారు. మొదటి అధ్యాయంలో మీరు చూస్తే వారికి కల్దీయన్స్ యొక్క ఆ ట్రైనింగ్ ఇచ్చారు, వారి యొక్క భాషను నేర్పారు, వారి యొక్క సంస్కృతిని నేర్పారు, వారి యొక్క పేర్లు కూడా మార్చారు. చాలా మంది మనం షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటారు. హనన్యా, మిషాయేలు, అజరయ్య అని హీబ్రూ నేమ్స్ మార్చేశారు రాజు. చూడండి, వారి సంస్కృతి మార్చబడింది, వారి పేర్లు మార్చబడ్డాయి, వారి భాష మార్చబడ్డాయి, అన్నీ మార్చబడి ఒక గుర్తింపు లేనటువంటి వాళ్ళు. ఏదో పోటీ ఆడు అంటే రాజు యొక్క కోట దర్బారులో పనిచేయుటకు నియమించబడినటువంటి చాలా షార్ప్ యవనస్. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జరిగింది ఏంటంటే దేవుని జ్ఞానంతో దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి ఈ యవనస్తులు కనుక అక్కడ ఏమొచ్చిందంటే దే ఆర్ ఫేసింగ్ ప్రొఫెషనల్ జెలసీ. చాలాసార్లు చూస్తూ ఉంటాం, చాలామంది ఉద్యోగులు వివిధ దాంట్లో పనిచేసేటటువంటి క్రైస్తవులు నాకు సంభాషించినప్పుడు తెలియజేస్తుంది ప్రొఫెషనల్ జెలసీ. చాలా సందర్భాల్లో నేను చూస్తూ ఉన్నాం ఏంటంటే క్రైస్తవులు అనగానే కొంచెం నీతి నియమాలతో డిసిప్లిన్గా పనిచేయడానికి ఒక సాక్ష్యం ఉంది. other people they do not like it. They cook up stories, falsification. ఇవన్నీ చేసి సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగో కోటియాలో వేరే వారికి నచ్చట్లేదు వీళ్ళంటే, వీళ్ళ జ్ఞానం బట్టి తెలిసి, వాళ్ళకు ఉన్నటువంటి డిసిప్లిన్ లైఫ్ బట్టి తెలిసి, వాళ్ళ యొక్క న్యాయం బట్టి తెలిసి, అందుకే రాజు దగ్గరికి పోయి, రాజా నీవు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు మొక్కట్లేదు అన్నాడు. చూడారా, చాలా భయంకరమైనటువంటి అక్యూజేషన్. నెబుకద్నెజర్ చాలా భయంకరమైనటువంటి రాజు పిలిచాడు, ఇమ్మీడియట్గా తీసుకురండి అన్నాడు. మీ పైన అక్యూజేషన్ ఏంటంటే నేను నిలబెట్టించినటువంటి ఆ ప్రతిమకు నా దేవతలను మీరు మొక్కట్లేదు. సరే, ఈ అక్యూజేషన్ తప్పు రాజా, మేము మొక్కుతామనండి, వదిలేస్తా. లేకపోతే శిక్ష ఏంటంటే మండుచున్న వేడి గల అగ్నిగుణంలో పడవేయురా. రాజు did not expect response from షడ్రక్ మేషక్ అబేద్నెగో. ఏమన్నాడంటే, రాజా నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు. ఈ మండుచున్న వేడి గల అగ్నిగుండము నుంచి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. రక్షించకపోయినను సరే మేము మాత్రము నీవు నిలబెట్టించిన ప్రతిమకు కానీ నీవు నీ దేవతలు కానీ మొక్కము. చాలా ఫామ్గా చెప్పేసి రాజుకు ఉదయం వచ్చేసి 7 అంతలు అగ్నిగుండము వేడి చేసి దాంట్లో విసిరివేయమన్నారు. విసిరివేశారు. విసిరేసినటువంటి వారు కాలిపోయి చనిపోయారు. కానీ వీరితో పాటు అగ్నిగుండంలో దైవరూపం కలిగినటువంటి వారు సంచరిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. దేవుని యందు ప్రియమైన దేవుని వారలారా, షడ్రక్ మేషక్ అబేద్నెగో, హనన్యా, మిషాయేలు, అజరయ్య జీవితంలో, సాక్షి జీవితంలో ఉండవలసినటువంటి మొట్టమొదటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే దీన్ని గమనించినట్టు డీప్ రూటెడ్ ఇన్ ఫెయిత్. ఇంకో విధంగా చెప్పాలంటే డీప్ రూటెడ్ ఫెయిత్ ఇన్ గాడ్. చాలా వేర్లు తగినటువంటి అనుభవం కలిగిన విశ్వాసం కావాలి. ఇంకో విధంగా చెప్పాలంటే కన్సిస్టెన్సీ ఇన్ ఫెయిత్, నిలకడ కలిగినటువంటి విశ్వాసం. షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో చాలా సవాళ్ళు ఇక్కడ దానియేలు మెన్షన్ చేయవలేదు. కానీ అబిడల జీవితాల్లో మనం చూసినప్పుడు చాలా సవాళ్ళు
సంస్కృతి అదే మారిపోయింది. అయినను సరే, మారినను సరే వాటి యొక్క విలువలను వారు విడవలేదు. చాలాసార్లు పరిస్థితికి అనుగుణంగా కాంప్రమైజ్ అయ్యే ప్రయత్నం వచ్చింటాను. నలుగురితో మనం ఉంటాయి. నాకు చాలాసార్లు కూడా వర్కింగ్ ప్లేసెస్లో ఉంటే నలుగురు నేను ఒకరినైతే నేను ఒకదాన్ని లేకుంటే ఒకరిని అయితే కదా అవుతుంది. దేవుని కొరకు నిలబడాలా, షడ్రక్ మేషక్ అబేద్నెగో నిలవాలి. ఎలాంటి అంటే కన్సిస్టెన్సీ ఇన్ ఫెయిత్. ఎందుకన్నానంటే ప్రొఫెషనల్ జెలసీ చాలా సమస్యలు అక్కడ వచ్చినా దేవుని కొరకు నిలబడేటటువంటి సాక్ష్యం కావాలి. ఇంకెలా ఉంటుందంటే అగ్నిగుండము లాంటి సవాళ్ళు. మన చుట్టూ అలాంటి భయంకరమైనటువంటి కోనెసెస్ ఎన్నో ఉండి ఉండవచ్చు. అయినను సరే వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే ది బిలీవ్డ్ ఇన్ ఎబిలిటీ ఆఫ్ గాడ్. షడ్రక్ మేషక్ అబేద్నెగో గారు దేవుని యొక్క శక్తిని నమ్మారు. భయంకరమైన క్రూరుడైన రాజు శక్తి పైన, తమ యుక్తి పైన ఆధారపడి, జ్ఞానం పైన ఆధారపడి, మా దేవుడు సమర్థుడు, ఇలాంటి పరిస్థితుల్లో నుండి మమ్మల్ని తప్పించినట్టు సమర్థుడు. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాలు, మన సాక్ష్యం రిస్క్ ఫ్రీ లైఫ్ కావాలి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ రిస్క్ ఫ్రీ లైఫ్. ఏమి విలువ చెల్లించని జీవితాలు, కాస్ట్లెస్ లైఫ్. సులువైనది కాదు క్రైస్తవ జీవితం. అంతా నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. క్రాస్ అండ్ సఫరింగ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ విట్నెస్. చూడండి, ఆత్మ సంఘం అపోస్తల కార్యం మీరు చదవండి. చాలా మంది హతసాక్షులు అయ్యారు. దేవునికి సాక్షులుగా నిలబడినటువంటి వారు నరకబడ్డారు. Need to remember always that the cross and suffering are part of Christian witness. ఇది లేకుండా సాక్ష్యమే కాదు. అంతని అపోస్తలుడైన పేతురు 3వ అధ్యాయం అపోస్తల కార్యంలో 10వ వచనం అన్నాడు, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, దానికి మేము సాక్ష్యం. ఇలాంటి పేతురు, పిరికివాడైనటువంటి పేతురు, ఒక బాలిక ఉందట, ముమ్మారు యేసుక్రీస్తును నేను ఎరగని చెప్పినటువంటి పేతురు పెద్ద సభ ఎదుట నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు, జీవాధిపతిని మీరు చంపితిరి. ఎక్కడండి శక్తి? ఎప్పుడు కూడా ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క విశ్వాసంలో మనం సాగుతూ ఉన్నప్పుడు, సాక్ష్యము కలిగి జీవిస్తున్నప్పుడు, సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, శిలువ శ్రమలు మన జీవితంలో ఒక భాగమైనప్పుడు ఇంకొక విషయం కూడా ఉండాలి. చూడండి, అగ్నిగుండంలో దేవుడు వారితో ఉన్నాడు. అగ్నిగుండంలో వారితో పాటు సంచరించాడు. In our sufferings, in our experience of cross, దేవుడు మనతో ఉన్నాడు, ఉంటాడు అనే గొప్ప విశ్వాసం కావాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలో ఉన్నటువంటి గొప్ప గాడ్స్ పవర్ ఆఫ్ రిజరెక్షన్. దేవుడు మనల్ని అందులోనే వదిలేయడు. ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండంలో వారు ఉన్నప్పుడు దేవుడు వారితో సంచరించాడు, వారితో ఉన్నాడు, దానిలో నుంచి వారిని లేపాడు. చివరి వచనంలో చూస్తే వారు బబులోను సంస్థానంలో మంచి పదం పడబడింది, హెచ్చించబడిన. దేవుని యందు ప్రియమైన సంఘం, దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క డెలివరెన్స్ మన జీవితాల్లో ఉంటుంది. దేవుడు విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. సవాళ్ళను చూసి మనం భయపడద్దు, జనకద్దు. ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు, అందుకే విశ్వాసం గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, ఈ కొండను చూసి నువ్వు వెక్కిలించబడి పోవాలంటే అదేమవుతుంది? అవుతుంది. అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యం చేసేటటువంటి వాడు. There is no the word in God's dictionary impossibility.
అసాధ్యము అనేటటువంటిది దేవుని యొక్క విధిలో లేదు అని. దేవునికి సమస్తము సాధ్యమని షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాల్లో చూస్తున్నాం. భయంకరమైన పరిస్థితుల్లో నమ్మకంగా దేవుని వైపు చూశారు. తమకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి రాజు వైపు చూడలే, అగ్నిగుండం వైపు చూడలే. దేవుడు సమర్థుడు. God knows everything. He will deliver us. That is a deep rooted faith in God. పరిస్థితులకు జంకలు, భయపడదు, దేవుని పైన ఆధారపడి మనం ఉంటాము. గొప్ప విషయం ఏంటంటే ఇంకొకటి వారి జీవితాల్లో స్పిరిచువల్ బోల్డ్నెస్ అండ్ కరేజ్. ఈ విశ్వాసంలో ధైర్యం కావాలి. అది ఎలా అంటే పరిశుద్ధాత్మ శక్తి జ్ఞానం వల్లనే వస్తుంది. పట్టిగా రాదు, మనం భయపడాలి. దానికి ఉదాహరణ ఇంతకుంటే మీకు చెప్పాలి. పేతురు చాలా పిరికివాడు, కానీ ఎప్పుడైతే రిజర్వేషన్ అనుభవంలో పెంతెకొస్తు తర్వాత పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళారో ఆదిమ సంఘం హతసాక్షులు అయిన సరే వారు విశ్వాస సాక్ష్యంలో ముందుకు వెళ్ళినట్టు మనం చూస్తాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అలాంటి గొప్ప ఆత్మ శక్తి కలిగినటువంటి వారు భయపడ ధైర్యం కలిగి ప్రకటిస్తూ ఉన్నారు. మా దేవుడు సమర్థుడు, మేము మొక్కనే మొక్కము. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వారు రాజును తిరస్కరించడం లేదు. చెప్పాలంటే రాజు నిలబెట్టినటువంటి ప్రతిమ ఆయుధం వర్షం, దానికి వ్యతిరేకంగా వారు నిలబడ్డట్టుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని వారు క్రీస్తు యేసును గురించినటువంటి మన సాక్ష్యము ఈ సవాళ్ళను ఎదుర్కొంటూ ఇలా ఉండాలి అంటే క్రీస్తు యేసుకు అడ్డుబండలైన విగ్రహ అనుభవములను తొలగించేటటువంటి ప్రయాసమైన. చాలాసార్లు ఈ రోజులో ఏంటంటే వ్యక్తుల పైన మన యొక్క దృష్టి ఉండడానికి వీలు లేదు. సాక్ష్యము ప్రకటోపడు. మన ముఖ్య గురి ఏంటంటే క్రీస్తు యేసు సువార్తకు అడ్డుబండలుగా ఉన్నటువంటి వాటిని తొలగించే ప్రయాసంలో మన సాక్ష్యం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను నడిపించినటువంటి దేవుడు వారిని బబులోను సంస్థానంలో, దేశం కానటువంటి దేశంలో, తగ్గించబడినటువంటి స్థాయిలో ఉన్నటువంటి దేశంలో వారిని హెచ్చించి సాక్షులుగా నిలబెట్టుకున్న ఆ దేవుడే నిన్ను నన్ను మన దైనందిన జీవితంలో మన పరిస్థితుల్లో సాక్షులుగా నిలబెట్టుటకు సమర్థుడు అని మనం విశ్వసించి ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, అయినను మనం ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం మనము పొందుతూ ఉన్నాము. చెప్పాను ఇంతకంటే దేవుని యొక్క వాక్యం నుంచి ఏంటంటే ఈ అనుభవాలు అన్నీ ఉన్నాం. క్రీస్తు పునరుద్ధాన శక్తి ద్వారా దేవుడు విజయ పాటలో మన సాక్షి జీవితంలో నడిచాడు. చాలాసార్లు నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను ఏంటంటే నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా భయంకరమైన శ్రమలు, సిరివర్ పోవాలి. సదర్న్ పార్ట్లో ఉన్నటువంటి వారు భారతదేశంలో అంత తొందరలు లేనటువంటి జీవితంలో ఉన్నారు. క్రీస్తు సాక్షులుగా నిలబడట అంటే నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మీకు కూడా కొన్ని దేశంలో వచ్చింది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉంటాడు అని ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రెండవ విషయం, అపొస్తలుల కార్యం 18వ అధ్యాయం 24 నుంచి 25 వచనాలను చూస్తే ఇక్కడ అపోల్లోను గురించి మనం గమనిస్తాం. తెలుసు, కొరింథీ రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో చూస్తే కొరింథీ సంఘంలో అపోల్లో వాడను, కేఫా వాడను, నేను పౌలు వాడను అనే ఒక విభేదాలు నాటి మనం చూస్తాం. అపోల్లో ఎవరు అనంటే మొదటి సెంచరీలో ఒక జూయిష్ క్రిస్టియన్. ఆయన అలెగ్జాండ్రియాకి సంబంధించినటువంటి వాడు. ఈ గురించి చెప్పాలి. అలెగ్జాండ్రియా 1st century క్రిస్టియానిటీలో ఒక ప్రాంతం. ఆర్థడాక్స్ చర్చ్ ఇప్పటికి కూడా దే క్లెయిమ్ లెగసీ ఫ్రమ్ అలెగ్జాండ్రియా.
ఫౌండేషనింగ్ ఆఫ్ అలెగ్జాండ్రియా ప్రపంచం 7 ఇంతలో పూర్వపు దానిలో ఒకటిగా ఉన్నటువంటి గొప్ప లైబ్రరీ. ఈజిప్ట్లో ఆ మెడిటేరియన్ ఆ రీజియన్లో ఈజిప్ట్ దేశంలో అలెగ్జాండ్రియా ఒక ప్రత్యేకమైన సంస్కృతి, ఒక ఇంటలెక్చువల్ స్కాలర్షిప్ కలిగినటువంటి అలెగ్జాండ్రియా గొప్ప లైబ్రరీ డిజిటలైజ్ చేయబడిందని మధ్యకాలంలో చెప్తున్నారు. ఇంటలెక్చువల్ కల్చర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చినటువంటి వాడు అపోలో. ఎందుకు చెప్తున్నానంటే ఒక గొప్ప మంచి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కలిగినటువంటి ఒక స్కాలర్షిప్ కలిగినటువంటి ఆ సమూహంలో నుంచి పట్టణంలో నుంచి వచ్చినటువంటి అలెగ్జాండ్రియన్ జూయిష్ క్రిస్టియన్ అపోలో. చాలా వాగ్దాటి కలిగినటువంటి వాడు. మీరు వాక్యంలో చూస్తే విద్వాంసుడు అనే పదం వాడు. లేఖనంలో ఎంతో ప్రవీణుడై ఉంటాడు. ఎక్స్పర్ట్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్. చాలా ఎలిక్వెంట్ గా మాట్లాడేటటువంటి వాడు. ఎఫిషియన్స్ కలిగినటువంటి ఒక దేవుని యొక్క సేవకుడు. ఆదిమ సంఘంలో ముఖ్యంగా ఎఫెసస్ కొరింథీ సంఘాల్లో తన యొక్క పాత్రను పోషించే సంఘమును కట్టుటలో సహాయపడినటువంటి వాడు అపోలో. అనగా గ్రీక్ దేవత యొక్క పేరు చెప్పాలి అంటే గాడ్స్ ఆఫ్ మెడిసిన్ అండ్ హీలింగ్. అంటే చాలా ఆ యొక్క గ్రీక్ హెలనైజేషన్ గురించినటువంటి ఆ గ్రీక్ సంస్కృతిని గురించి తెలిసినటువంటి వాడు. ఎందుకు మీకు తెలియజేస్తున్నాను కానీ అంటే అలాంటి ఆ యొక్క జ్ఞానము, అలాంటి యొక్క తరబియత్తును, అలాంటి యొక్క ఇంటలెక్చువల్ కల్చర్ను, అలాంటి యొక్క గొప్ప తెలివిని దేవుని సంఘములను కట్టుటకు వాడినటువంటి వాడు అపోలో. బికమింగ్ ఎ ఛానల్ ఆఫ్ విట్నెస్. దేవుడి కొరకు తనకు ఉన్నటువంటి ఆ తలాంతులను ఎఫెసస్ లో తర్వాత కొరింథీలో సంఘమును కట్టుటకు అపోలో వాడినటువంటి వాడు. స్పిరిచువల్ నాలెడ్జ్ చాలా ప్రాముఖ్యమైన. దేవుని సంఘంలో ఇంతకు నేను చెప్పాను, చాలా రంగాలలో దేవుడు ఒక తరబియత్తుని ఇస్తాడు, ఒక ఎక్స్పర్టైజ్ వారికి ఇస్తాడు. దానిని లే పీపుల్ గా, లే లీడర్స్ గా, విమెన్ గా, మెన్ గా దేవుడి యొక్క సంఘమును కట్టుటకు వాడాలి. దాన్ని దాచకూడదు, దుర్వినియోగపరచదు. రెండు చేయాలి. కొందరు దాన్ని దాస్తారు, కొందరు దుర్వినియోగపరచరు. ఈ రెండు జరుగుతుంది. అపోలో వలె వాడాలి. అలెగ్జాండ్రియా నుంచి వచ్చిందంటే మస్ట్ బి గ్రేట్ స్కాలర్. అంతే రెండు పదాలు వాడబడ్డాయి. కానీ చదవడం తెలుగు ట్రాన్స్లేషన్స్ విద్వాంసుడు లేఖనములందు ప్రవీణుడు ఆత్మయందు తీవ్రత కలిగి క్రీస్తు యేసు గురించి ప్రకటిస్తూ ఉన్నటువంటి వారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ఎక్స్పర్టైజ్, జ్ఞానం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి స్థితి కావచ్చు, వాటిని మనం ఎలా దేవుని యొక్క సంఘం క్షేమాభివృద్ధి నిమిత్తమై లేఖికులుగా వాడటం మనం వెచ్చిస్తూ ఉన్నాము. కొన్నిసార్లు సంఘంలో దేవుడు ఒక స్టేటస్లో రచించవచ్చు, దాని ద్వారా కూడా దేవుని మాయపరిచే వారిగా ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మనం ఇంతకుముందు చూశారు, సంస్థానంలో హెచ్చించారు. కానీ అక్కడే ఆడుకోలేము. దేవుని గురించినటువంటి సువార్త సాక్ష్యం ఇచ్చారు. మనకు నేను నా లగ్జరీస్, నా కుటుంబము తీసుకున్నా సరిపో. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఇలా తెగో చూపి దేవుని ప్రకటించారు. అపోల్లో వలె తమ సాక్షులుగా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానమును వాడే సంఘములను కట్టారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు వాళ్ళ సంఘంలో ఇలాంటి వారు అనేకులు. పౌలుతో పాటు కొలీగ్గా ఆయన సంఘ
స్థాపనలో ఇప్పుడు వాడబడినట్టుగా మనం గమనిస్తాం. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనిస్తాం. యోహాను బాప్తిసమే తెలిసి యేసు క్రీస్తుని గురించినటువంటి విషయాలు ఎక్కువ తెలియవాలి. అప్పుడు ఏం జరిగింది? ఎఫెసస్ వచ్చిన కాపుల్లో ప్రిసిల్లా ఆకుల అతని చేర్చుకొని క్రీస్తుని గురించినటువంటి స్వార్థను విశదీకరించిరి. చూడండి, చాలాసార్లు ఇది చదువుతున్నప్పుడు నాకు మంచిగా అనిపించింది. ఏంటంటే ఐఎమ్ ఇంటెలెక్చువల్. సమాజంలో ఒక లెజెండియన్ వచ్చిందంటే కొంతమంది ప్రజలు ఎట్లా అంటే ఒక పట్టణం నుంచి వస్తే ఇప్పుడు యూఎస్ పోయి వచ్చినాక వాళ్ళ స్టేటస్ వేగా ఫీల్ అవుతారు. కొందరు, అందరూ అట్లా ఉంటారండి. కొందరు ఐ స్టడీ ఇన్ యూఎస్, ఐ డిడ్ ఎంఎస్, ఐ డిడ్ సో గర్వంగా ఫీల్ అవుతారు. అప్పుడు కేమ్ ఫ్రమ్ ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ, ఒక స్టేటస్ కలిగినటువంటి దాని పట్టణం నుంచి వచ్చిన ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుల పురుషుల బోధకు తలగారు. క్రీస్తుని గురించినటువంటి సువార్త తెలుసుకొని ఈగో లేదు. వీరి గురి ఏంటంటే అప్పుల పురుషుల ఒక మంచి కప్పులు ఆత్మ సంఘంలో దేవుని గురించి నిలబడినటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి ఒక మంచి జంట వారి దగ్గర నేర్చుకున్నారు. ఈగో లేదా? అయ్యో ఎవ్రీథింగ్. దేవుని సంఘం ప్రజల మధ్య ఎలా ఉంటుందంటే ఆయన నాకు ఇక్కడ అయ్యో ఎవ్రీథింగ్, లర్న్, విల్లింగ్ టు లర్న్ అనేది అప్పుల్లో నాకు బాగా నచ్చింది. ఆయన విద్వాంసుడు, ప్రవీణుడు అయినప్పటికీ అప్పుల్లో ప్రిసిల్ల దగ్గర నేర్చుకొని క్రీస్తే ప్రభు అని తెలుసుకున్నాడు. ఆ యేసే క్రీస్తు అని మెస్సియా అని గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. దే షోడ్ ద వే ఆఫ్ ద లార్డ్. అప్పుల్లో ఇది చాలా ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని క్రీస్తుకు మమేకముగా, ఐక్యతగా, సాక్షులుగా నిలబడుట. ఈ విషయాన్ని కూడా మనం చూసుకున్నాం. ఏంటంటే దేవుని ప్రజలు సాక్షులుగా ఉండాలని అంటే మ్యూచువల్ యాక్సెప్టెన్స్, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ రిసెప్టివిటీ. ఒకరిని ఒకరు అంగీకరించుకొని, ఒకరిని ఒకరు గౌరవించుకొని, ఒకరికి ఒకరు విని క్రీస్తు సాక్షులుగా అప్పుల్లో అప్పుల ప్రిసిల్ల వలె మమేకమై క్రీస్తును సాక్షులుగా ప్రకటించారు. ఇంకా తెలిసి కానీ ఒకరినొకరు చూసి ఈ ఒక అనుభవం చాలాసార్లు ఈ నియమంలో నుంచి తప్పిపోయి మనం జెలసీగా కాలే అప్పుడు ప్రిసిల్లలు ఆ విద్వాంసును చూసి, ఆ ప్రవీణుడైనటువంటి అపోలోను చూసి, అతనిలో ఉన్నటువంటి ఆ ల్యాకింగ్ చూసి వారు ఆయనను చేర్చుకొని చెప్పారు. చాలాసార్లు సంఘంలో ఎలా ఉంటుందంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఎప్పటికో నవ్వాలా, ఎగతాళి చెయ్యాలా? We have to prove that she doesn't know anything. If you expertise, you should have such kind of heart. Invite them, embrace them, teach them to be a witness for God. ఇది దేవుని ప్రజల సాక్ష్య జీవితంలో ఉండాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లారా, ఒకరి అనుభవాన్ని చూసి, ఒకరి ప్రాంతులను చూసి సంతోషించడం నేర్చుకోవాలి. జెలసీతో కాదు. వారు ఒకవేళ అనుభవం లేనట్టయితే ఆ చదవడంలో, లేఖనంలో అన్వేషించడంలో, ప్రార్థించడంలో, లేఖనంలో చదవడంలో తక్కువ వారిలో ఉన్నట్టయితే ఎంకరేజ్ చేయండి. బ్రింగ్ దెమ్ టు లెర్న్. ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్, అప్పుడు తగ్గింపు ఉండాలి. అప్పుడు ప్రిసిల్ల వల్ల నేర్పడతాను కలిగి మ్యూచువల్గా రెసిప్రోకల్ స్పిరిచువల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది సంఘ పరిచర్యలో సాక్షులుగా ఉండడంలో అవసరం. దేవుని ప్రియమైనటువంటి వారా, చివరి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. చదవబడినటువంటి స్వార్థ పాఠంలో లూకాసు వార్త 10వ అధ్యాయం 1-20 వచనం మనం లూకాసు వార్తలో గుర్తుంచుకోవాలి. 9వ అధ్యాయం 51వ వచనం నుండి 19వ అధ్యాయం 51 వరకు ఇది ఒక ప్రత్యేకమైన నరేషన్. దీన్ని ఏమంటారంటే వేదాంతంలో జర్నీ నరేటివ్స్ ఆఫ్ జీసస్. ఆయన యెరూషలేముకు బయలుదేరి ప్రయాణం చేసేటటువంటి ఆ సందర్భంలో
ప్యూర్లీ నరేటివ్స్ అంటారు. క్రీస్తు యేసు ప్రయాణం గురించినటువంటి తెలుసు. ఇక్కడ 12 మంది శిష్యులను పంపినటువంటి అనుభవంలోకి ఇంకో విధంగా 70 మందిని ఇద్దరిద్దరిగా ఆయన వెళ్ళేటటువంటి గ్రామాలకు పంపుతూ ఉన్నాడు. చూడండి, శిష్యులను పంపాడు, 70 మందిని కూడా పంపుతూ ఉన్నాడు. అక్కడ అభిషక్తులను చేశాడు, ఇక్కడ అనాభిషక్తులను కూడా క్రీస్తు యేసు దర్శించేటటువంటి విలేజ్లకు ముందునే పంపుతూ ఉన్నాడు. సెండింగ్ చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. పంపబడుట అని అంటే పంపబడే అనుభవం చాలా ప్రాముఖ్యము. దేవునికి సాక్షులుగా నిలబడటం. అయ్యగారు పని కదా అది. అయ్యగారితో పాటు కూడా పంపబడినటువంటి అనుభవం కలిగిన వారుగా మీరు ఉండాలి. దేవుని సువార్త గురించినటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. విట్నెస్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. ఒక్కరితో ఆదివారం వచ్చి లేకుంటే ఒక వారంలో ఒక విలేజ్కి వెళ్ళి ప్రకటించే అదే కాదు సాక్ష్యం, అదే కాదు. విట్నెస్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. మన దైనందిన జీవిత విధానమే క్రీస్తు కొరకు ఒక సాక్ష్యంగా ఉండాలి. 70 మందిని పంపిస్తున్నాడు ప్రభు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని రాజ్యం సమీపంగా ఉంది అని ప్రకటించారు. Proclamation of Kingdom of God. ఇది ప్రాముఖ్యమైనటువంటి 70 అనే సంఖ్య మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలో 70 అనే సంఖ్య ప్రాముఖ్యం. ఇప్పటికి కూడా న్యూస్లో మనం చూస్తే సన్హెద్రిన్ సభ 70+1. ఇశ్రాయేల్ పెద్దలు 70. అనగా దీన్ని సూచిస్తుంది అంటే క్రీస్తు వీరిని పంపడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విశ్వజనీయమైనటువంటి దేవుని సువార్త ప్రకటించబడాలి. The number 70 symbolizes the universal mission of God. అందుకు ఇద్దరిద్దరిని పంపుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారు చాలా విపులీకరించి చెప్పడానికి సమయం లేదు. కానీ ప్రభు అంటున్నాడు, జాలైనను సంచి అయినను తీసుకొని పోవద్దు, మార్గ మధ్యంలో ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు, ఒకటే గృహంలో మీరు ఉండండి. జాలైనను సంచి అయినను తీసుకొని పోవద్దు, ధనమునైనను మీ దగ్గర ఉన్నటువంటి సంపదనైనను మీ వెంట పెట్టకపోకండి, దేవుని శక్తి పైన మీరు ఆధారపడండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారు ఇంకేమంటాడంటే తోడేళ్ళ మధ్యకు గొర్రెలవలె మిమ్మల్ని నేను పంపుతూ ఉన్నాను. తిరిగి 70 మంది వచ్చారు. అయ్యా మాకు దయ్యములు అనిపిస్తున్నవి అని అంటే మెరుపు అనే అపవాది పలుక నేను చూశాను. మీకు పాములను తేళ్లను తొక్కేటటువంటి శక్తిని నేను ఇస్తున్నాను. What I mean to say this morning, God has endowed a special power. God has given a special power for the lady. మీకు కూడా దేవుడి పిలుపు ఉంది. దేవుడు కూడా శక్తిని ఇచ్చాడు. ప్రభు ఒక మాట అన్నాడు, దయ్యములు అడుగుతున్నవని సంతోషించడం కాదు, కానీ పరలోకమందు మీ యొక్క పేరు లిఖించబడినవని సంతోషించాలి. చిన్న విషయాలని సంతోషం కాదు, ప్రభు కొరకు అది గొప్పగా వారుగా ఉండాలి, పంపబడినటువంటి వారుగా ఉండాలని గొప్ప సాక్ష్యంలో క్రీస్తు యేసు కొరకు ఉండాలని ఆయన తెలియజేసుకున్నట్టు మనం గమనిస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారు చాలా దేవుని కొరకు సాక్షిగా నిలబడతాయి. ఇక్కడ కూడా ప్రభు మాటల్లో చూస్తే తోడేళ్ళ మధ్యకు గొర్రెలవలె కోత విస్తారం కానీ పోయి వారు పనివారు ఇద్దరు. మినిస్ట్రీ ఇస్ హార్వెస్ట్. కాబట్టి అందులో ఒక సాధనంగా వాడాలి. దేవుని యొక్క ప్రేమైన వాళ్ళ అలాంటి గొప్ప పరిచయంలో we need to reinvent the mission and ministry of the church. లేచి వారుగా గురువులతో అనేకమై దేవుని యొక్క సంఘములను సువార్తను ప్రకటించారు. సువార్త దాడియాత్రలో పాతకాలం చేశారు. అందుకే ఇంకా పాతకాలం మోడల్స్ కాదు. We need to reinvent the models, mission models.
పద్ధతులు మారాలి. కానీ ప్రాముఖ్యమైన గురి ఏంటంటే స్వార్థ ప్రకటన, సాక్షి. అలాంటి గొప్ప కృపలో మిమ్మల్ని అందరినీ వాడుకొని దేవుడు మనం మహిమ తెచ్చుకోవాలని మిమ్మల్ని దీవించాలని ప్రార్థన చేస్తుంది. అలాంటి కృపలో దేవుడు దీవించిన కాక. సంగమంతా కూడా లేచి నిలబడి ఉండగా ఆరాధన పుస్తకంలో 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తల విశ్వాసంతో మనం కలిసి పొందాం. పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తుడైన తండ్రి అయిన దేవుని నమ్ముచున్నా. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధాత్మను కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను. పొందికలాదు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాత పెట్టబడి అదృశ్యాల్లోకి దిగి మూడవ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకానికి సర్వశక్తుల తండ్రి అయిన దేవుని కుడి చేతి వరకు కూర్చున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీసుకొస్తాడు ఆయన వచ్చు. పరిశుద్ధాత్మను నమ్ముచున్న పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధరణ, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సంఘం అంతా ఇక్కడ కూర్చోవలసింది మనం చేస్తున్నాము. సంఘ ప్రకటనకు వచ్చాము. అత్యంత ప్రియమైనటువంటి నా తోటి సంఘ సభ్యులందరికీ కూడా క్రీస్తు ప్రశస్తమైన నామాల శుభాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడు. పెంతెకోస్తు తర్వాత 18వ ఆదివారంలోకి మనందరినీ కూడా ప్రవేశింపజేసినటువంటి రీతిని బట్టి మరి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తూ మరి ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో పాల్గొన్నటువంటి సంఘ సభ్యులందరికీ అదేవిధంగా నూతనంగా విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా మనలో ఉన్నటువంటి కొంతమంది సంఘ సభ్యులు కొంతకాలంగా అనారోగ్యంగా ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మరి సంఘ సభ్యులు చేసినటువంటి ఫాస్టింగ్ ప్రేయర్స్ కారణంగా మరి స్వస్థత నొంది ఈరోజు తిరిగి మనందరితో కూడా కలిసి ఆరాధనలో పాల్గొంటున్నట్టుగా నేను చూస్తున్నాను. దాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి తిరిగి అందరితో కూడా కలిసి ఈ రకంగా దేవుని స్తుతించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మన ఆ రకంగా ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మరి ఈ వారం మనం ధ్యానించడానికి ఏర్పాటు చేయబడినటువంటి అంశం దేవుని ప్రజల సాక్ష్యం. మరి ఈ రోజు మనం అనభిషక్తుల ఆదివారం లేటి సండే జరుపుకుంటున్నాం. మరి ఈ అంశం పైన మనకు చక్కని వాక్య పరిచయం అందించినటువంటి మన పాస్టర్ చైర్మన్ గారు రెవరెండ్ ఎస్ జాన్ అయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య ఫర్ డెలివరింగ్ వండర్ఫుల్ వెల్ ఆర్టికులేటెడ్ అండ్ ఆల్సో thoroughly enlightening sermon for the laity today. మరి సంఘ సభ్యులుగా మన బాధ్యత సంఘం పట్ల ఏముండాలి అని మరి ఒక్క నుంచి చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి అయ్యగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి గత వారం అనగా అక్టోబర్ 27వ తేదీన మనం దేవునికి చెల్లించినటువంటి కానుకల వివరాలను గమనించండి. మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా 3,000 రూపాయలు, దశమ భాగాల ద్వారా 12,300 రూపాయలు, ఉమెన్ ఫెలోషిప్ ద్వారా 300 రూపాయలు, థ్యాంక్స్ ఆఫరింగ్ ద్వారా 11,500 రూపాయలు, జనరల్ కలెక్షన్ ద్వారా 5,980 రూపాయలు. ఈ రకంగా మనం గత వారం చెల్లించినటువంటి కానుకలు 33,080 రూపాయలు. అదేవిధంగా మరి చాలా సంవత్సరాలుగా మనం చర్చ్ ఎక్స్టెన్షన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో మనం ఇంతకు ముందు కూడా కాంట్రిబ్యూషన్స్ రైజ్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఈ పాండమిక్ సిచ్యుయేషన్ తర్వాత దాని గురించి నిర్ణయం తీసుకుందాము అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలోనే మరి మిస్టర్ కె రాకేష్ గారు దీని నిమిత్తమై మరి 50,000 రూపాయలు కానుక చెల్లించడం అనేటువంటిది జరిగింది. దాన్ని బట్టి మిస్టర్ కె రాకేష్ గారి కుటుంబానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ రాకేష్ ఫర్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్. అగైన్ ఒక చైనీస్ ప్రావర్బ్ గుర్తొస్తుంది, జర్నీ ఆఫ్ 1,000 miles మస్ట్ బిగిన్ విత్ ఎ సింగిల్ స్టెప్ అని. సో ఈ రకంగా మరి ముందుకు వచ్చినటువంటి మిస్టర్ రాకేష్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. మరి మనం చేపట్టబోయేటువంటి ప్రాజెక్ట్ మరి పాండమిక్ తర్వాత
దాని గురించి సంఘం అంతా కూడా నిర్ణయం తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా మరి విశ్వాసంతో ముందుకు వచ్చి ముందు అడిగేసినటువంటి రాకేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి విశ్వాసం గురించి మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అంటాడు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఫెయిత్ ఈస్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ ఈవెన్ వెన్ యూ డోంట్ సీ ద హోల్ స్టేర్కేస్. ఆ రకంగా మరి విశ్వాసంతో సంఘ సభ్యులందరూ కూడా ముందుకు వస్తున్నారు. దాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రకంగా ఈ 50,000 కలిసి మనం గత వారం చెల్లించినటువంటి కానుకలు 83,080 రూపాయలు. అదేవిధంగా గత ఆదివారం అనగా సెప్టెంబర్ 27వ తేదీన మన ఆలయంలో చాలా ఘనంగా సీనియర్ సిటిజన్స్ సండే, అదేవిధంగా సిఎస్ఐ ఫార్మేషన్ డే మనం జరుపుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈ సిఎస్ఐ ఫార్మేషన్ డే అండ్ సీనియర్ సిటిజన్స్ సండే ఇంత విజయవంతంగా జరగడానికి మరి సహకరించినటువంటి ప్రతి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. అందులో పాల్గొన్నటువంటి ప్రతి సీనియర్ సిటిజన్స్, ఎల్డర్స్ అందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అప్పుడు అవసరమైనటువంటి చాలా జాగ్రత్తలు తీసుకొని మెటిక్యులస్ ప్లానింగ్ ద్వారా ముందుకు నడిపించినటువంటి పాస్టరేట్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. యూత్ ఫెలోషిప్ మెంబర్స్, అదేవిధంగా మరి సీనియర్ సిటిజన్స్కి వాళ్ళని సన్మానించడానికి ఏవైతే మెమెంటో అండ్ షాల్ ఏదైతే ఉందో, మరి ఎవరైతే ఆ రోజు ఆలయానికి రాలేకపోయారో వారందరికీ కూడా వాళ్ళ గృహాలలో అందించబడడం అనేటువంటిది జరుగుతుంది. దయచేసి ఈ విషయంలో పాస్టర్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. వీ హ్యావ్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్. మరి మిసెస్ సరోజ గారు అన్నప్పుడు మన సంఘ సభ్యులైనటువంటి రెబెకా జాన్ గారి సహోదరుడు కీర్తిశేషులైనటువంటి మిస్టర్ శామ్యుయల్, మన ఆలయంలో ఎన్నో సంవత్సరాలుగా కీబోర్డ్ ప్లే చేసేటువంటి వారు శామన్న. మరి శామన్న 2 సంవత్సరాలకు ముందు ప్రభునందు నిద్రించడం అనేటువంటిది జరిగింది. మరి వారి సతీమణి శ్రీమతి సరోజ గారు వీరు హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కాబట్టి ఆ సంఘం అంతా కూడా వారి కొరకు ప్రార్థించాలని కోరడం జరిగింది. కాబట్టి దయచేసి మీ యొక్క కుటుంబ ప్రార్థనలో వీరి గురించి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరొక ప్రాముఖ్యమైన ప్రకటన, మరి గత ఆదివారం ప్రకటన చేసినటువంటి విధంగా మనం ఆలయానికి ముందు షేడ్స్ వేయాలి అనేటువంటి ప్రకటన చేసినప్పుడు మరి సంఘ సభ్యులు నిజంగా ఒక ప్రకటన చేసినటువంటి మొదటి రోజే ముందుకు వచ్చి మేము షేడ్స్ వేపిస్తామని 3 కుటుంబాలు ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఆ 3 కుటుంబాలకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి మనకు షెడ్ వేయించినటువంటి వారు శ్రీ ఎం ప్రభాకర్ గారు, పోచమ్మగుంట వాస్తవ్యులు. మరి వీరు వారి యొక్క పేరు చెప్పొద్దు అని పదే చెప్పారు. కానీ మీ యొక్క మంచి మనసుకు అభినందన తెలియజేస్తూ, మరి మీ పేరు చెప్పకపోతే నేను కృతజ్ఞతను అవుతాను. దయచేసి ఈ విషయంలో నన్ను క్షమించాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే కేవలం షెడ్స్ వేయించడం కాకుండా అన్న మధ్యాహ్నం నుండి నైట్ వరకు తనే ఉండి ఆ షెడ్స్ వేశారు. తనే ఉండి కష్టపడి ఆ షెడ్స్ వేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా వారికి సహకరించినటువంటి మిస్టర్ బి సుధీర్ గారు, వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. మరి గత వారం చెప్పినటువంటి విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ నెలలో 2వ వారంలో మనకు కృతజ్ఞతార్పణ పండుగ జరుపుకునేటువంటి ఆనవాయితీ అనేటువంటిది ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి పాస్టర్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి మరి నవంబర్ 8వ తేదీన మన హార్వెస్ట్ ఫెస్టివల్ కృతజ్ఞతార్పణ పండుగ మనం జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దయచేసి ఇది చాలా గంభీరంగా మనం అందరం కూడా జరుపుకునేటువంటి విధంగా అందరూ కూడా మీ యొక్క ప్రార్థనలో మీ యొక్క కుటుంబ ప్రార్థనలో దీన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి అక్టోబర్ నెల విషయం వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దినాల్లో రానైనటువంటి ఆదివారం అనగా 3rd సండే అనగా అక్టోబర్ 18వ తేదీన యూత్ సండేగా జరుపుకోబోతున్నాం. కాబట్టి యూత్ ఫెలోషిప్ సభ్యులు దీని గురించి సిద్ధపడాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మరి భారత ప్రభుత్వం అన్లాక్డౌన్ 5th ఫేజ్ని ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఈ అన్లాక్డౌన్ 5th ఫేజ్లో మరి ఏవేవి ఓపెన్ అవుతాయి అనేటువంటి కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సమాంతరమైనటువంటి మనకు ఒక ప్రకటన మన దక్షిణ మండలం నుంచి రావాల్సి ఉంది.
కాబట్టి మరి బిషప్ తండ్రి గారి నుంచి మనకు విధి విధానాల గురించి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అది గృహ కూడికలు కావచ్చు, లేకపోతే సాక్రిమెంట్ కావచ్చు, ఏదైనా కూడా ఈ అన్లాక్డౌన్ 5th ఫేజ్కి సమాంతరమైనటువంటి ప్రకటన అధ్యక్ష మండలం నుంచి రావడంతో ఆ రకమైనటువంటి విధి విధానాలు మనం తప్పకుండా పాటించడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇవి ఈ వారానికి సంబంధించినటువంటి ప్రకటనలు. అక్కడ బ్లెస్డ్ బి. థ్యాంక్ యూ. అనేటటువంటిది రాబోతుంది. సో దాని గురించి కూడా సిద్ధపడాలి అనుకుంటున్నాను. 2 విధాలు. ఒకటి చిలకరింపు బాప్తిస్మం, చిన్నపిల్లలకు ఇచ్చుట మాత్రము తల్లిదండ్రులు మీరు తీసుకొని రావచ్చు. ముందే నాకు పేరు ఇవ్వాలి. దాన్ని ఏ సండే ఎప్పుడు ఎలా చేయాలో నేను మీకు నిర్ణయించడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ అడల్ట్స్ కూడా చిలకరింపు బాప్తిస్మం, ఇంకా ఎమోషన్ బాప్తిజం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా దాంట్లో అటాచ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎక్కువ ఇంట్లో కూడా ఉంటుంది కానీ కొంచెం మినిమల్గా ఉంటుంది. సో ఒకవేళ అడల్ట్స్కు చిలకరింపు బాప్తిజం కావాలి అంటే కనీసం ఒక 3 క్లాసెస్ నేను అనుకుంటే తీసుకోవాల్సి ఉంటుంది. రక్షణ గురించి చెప్పాలి, కొన్ని బాప్తిజం గురించి చెప్పాలి, అనుభవం ఎలాంటిది అనేటటువంటిది తెలిసినటువంటి అడల్ట్స్కు, పెద్ద పిల్లలకు చెప్పి బాప్తిజం ఇస్తే మంచిది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు మీరు సిద్ధపరచాలి అని నేను కోరుతున్నాను. ముందుగా నాకు తెలియజేస్తే మీకు డేట్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి కూడా ఎక్కువ మంది 20-30 మంది కూడా అవసరం లేదు. బాప్తిస్మాలు కొంతమంది తీసుకొని 10 మంది ఉంటే కూడా రానున్న దినాల్లో షార్ట్లీ వీల్ ఆర్గనైజ్ కన్ఫర్మేషన్స్. సో బాప్తిజము, కన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ ఫీచర్ కావాలి చర్చ్. సంవత్సరానికి ఒకసారి కాదు, 3-4 సార్లు కూడా చేయొచ్చు. సో ఆ విధంగా మనం ఆహ్వానిస్తే మన ప్రజలు తండ్రి గారు తప్పకుండా వస్తారు. కాబట్టి ఇది మీ మనసులో ఉంచుకొని కన్ఫర్మేషన్ నిమిత్తమై పిల్లలను బాప్తిజం మొదటి సిద్ధపరచండి. మీరు గురువును సంప్రదించవలసింది కోరుచున్నాము. దాని గురించి చాలామంది నన్ను అడిగారు, అందుకనే నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి మీ డేట్ రాగానే మీకు చెప్తాము. ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలో. మీరు మీ యొక్క పేరును ఇవ్వవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి ఈ విషయాలను మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మనం ఈ సమయంలో అర్పణ నిమిత్తమై ప్రత్యేకమైనటువంటి పాటలు మనం పాడదాం. తనువు నాదిదిగో గైకొని ప్రభు సంగమంతా లేచి నిలబడి 441 కీర్తన పాడచ్చు. మన అర్పణలను, మన జీవితాలను ప్రభువుకు సమర్పించు. తనువు నాదిదిగో గైకొని ప్రభు వాణి హరికే Oh,
ద్వారా నీ కృపా సింహాసనమునకు నూతన సజీవ మార్గము మా కొరకు ప్రతిష్ఠించినావు కదా. మేము అయోగ్యమైన నీ కుమారుని ద్వారా నీకు వచ్చిన సంఘం సమర్పించినటువంటి ఈ ప్రథమ ఫలములను, దశమ భాగములను, సభ్య వస్తువులను, కృతజ్ఞత కానుకలను ప్రత్యేకము నీ సన్నిధానంలో ఎత్తిపట్టుకుంటుంది. నిదృష్టీకరించండి, అంగీకరించండి. మా ప్రభు నీ మహిమ కొరకు వాటిని మనం ప్రార్థిస్తాం. ఒక్కొక్కరి నిమిత్తము మా ప్రభు మీ కృపలో మీరు సిద్ధపరిచినటువంటి మీ ఉన్నతమైన దీవెనలు మీ ధన సమృద్ధిలో నుంచి వారికి అనుగ్రహించమని కోరుతున్నాం. మా ప్రభు అర్పణను మా జీవితములను అంగీకరించి నీ మహిమ కొరకు నీ సాక్షుడిగా ఈ లోకంలో ఉంటారు ఉపయోగించుకోండి. నీకే కృతజ్ఞత స్తోత్రాలు స్తుతులు కలిగి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి సంఘమంతా కూడా కూర్చోవచ్చు. మనం చేసినాం, అందరం వేచి నిలబడిందాము. ప్రభు నేర్పిన ప్రార్థనను మనం చేయదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక. మీ రాజ్యము వచ్చుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరుగాక. మానవ ఆహారము మాకు దయచేయండి. ఆయన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి ప్రవేశించకండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. ప్రభు యొక్క ఆశీర్వాదం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదం, తనకు నమ్మకమైన ధైర్యం కలిగినటువంటి సాక్షుడిగా ఈ లోకములో నిలబడటం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నీడని నడిపించునుగాక.